ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి అనారోగ్యంకి పాలవుతున్నారు. పుట్టిన పిల్లగాళ్ళ నుండి చనిపోయే ముసలి వాళ్ళ దాకా ఏదో ఒక రోగం. అది అంతా ఈ భూమి మీద జరుగుతున్న కల్తీ ఆహారం వలన. ఈ కల్తీ ఆహారంకి ఒక మనిషికి మధ్య జరిగిన కథ ఇది. అదేంది దానిలో బూట్లా ఉంది? డానియల్, ఏంటి నానా బడి నుంచి అప్పుడే వచ్చేసావు? ఇవాళ ఏదో ప్రోగ్రాం అన్నావు. డానియల్, నిన్నే. డానియల్, అమ్మా, ఊకే విసిగించగా నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే అమ్మా. ఏమైంది నానా అట్లా ఉన్నావు? బాధపడుతున్నావు? దా బయటికి వెళ్దాం. కూర్చో నానా, కూర్చో. ఏమైంది నాతో చెప్పు. లోకం ఎందుకమ్మా ఇలా అయింది? ఆఖరికి తినే ఆహారాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. పొద్దున పాలు పోసేవాడి నుంచి రాత్రి నూడిల్స్ చేసేవాడి దాకా ప్రతి ఒక్కటి కల్తీయే అమ్మా. దానివల్ల మనుషులంతా అనారోగ్యంతో బాధపడుతున్నారమ్మా. ఇది మా చిన్నప్పటి నుంచి లేదు నానా, ఇది మీ చిన్నప్పటి నుంచే కల్తీ జరుగుతుంది. మనమేం చేయలేం దానికి. ఎందుకు చేయలేం? కల్తీ చేసి అమ్ముకుంటే డబ్బు వస్తుందని ఆనందపడుతున్నారే తప్ప దానివల్ల వాళ్ళకు కూడా జబ్బు చేసిందని తెలుసుకోలేకపోతున్నారమ్మా ఈ జనం. నువ్వు ఇప్పుడు బళ్ళో అన్నం తినలేదా? అన్నం, వాళ్ళు పెట్టే అన్నం చూస్తుంటే ఒక పక్క కక్కు వస్తుందమ్మా నాకు. అదే అన్నం నా మిత్రులు కూడా పెడుతున్నారు. ఆగు, మన ఇంట్లో అన్నం తెస్తా, తిందు. ఈ అన్నం కూడా కల్తీయే అమ్మా. ఈ అన్నాన్ని ఎలా చేస్తారో తెలుసా? వివిధ రకాల మందులేసి పండిస్తారు. ఈ అన్నం తింటే షుగర్ వచ్చిద్ది, తినకపోతే అల్సట వచ్చింది. ఈ అన్నం తింటుంటే రాత్రి కడుపులో వస్తుందమ్మా. కనీసం వాటర్ అన్నది ఆగు నానా.
ఈ వాటరు మినరల్ వాటర్ అమ్మా. ఇవి కూడా అంతే, లిక్విడ్ చేసి తయారు చేస్తారు. వైద్యశాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ డాక్టర్ నాకు ఈ రోగం ఎందుకు వస్తుందంటే తినే ఆహారం వలన అని చెప్తున్నారు. ఈ రోగం ఎందుకు వస్తుందంటే తినే ఆహారం వలన. ఏ రోగమైనా ఇప్పుడు ఆహారం ఆహారం ఆహారం, ప్రతి ఒక్కరికి ఆహారం వల్ల రోగాలు వస్తున్నాయమ్మా. ఇదంతా మనుషుల వల్లనే అమ్మా. మనుషులే ఆహారాన్ని కల్తీ చేసి పడేస్తున్నారు. ఏం చేయాలి ఈ కల్తీ చేసే వాళ్ళని? చట్టం చూసుకుంటది నాన్న, చట్టం తాను పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చట్టం. ఇప్పుడు మా బడిలో నాకు అన్నం వడ్డించింది ఒక కలెక్టర్ సారమ్మ, సాంబార్ పోసింది ఒక పోలీస్ ఆఫీసర్. వారి చట్టం కాదా అమ్మా? అమ్మా, ఒకప్పుడు అమరవీరులు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశ స్వతంత్రం కోసం పోరాడారు కదా. అలానే ఇప్పుడు మనం ఒక సంఘంలా ఏర్పడి ఈ కల్తీ చేస్తున్న ఆహారాన్ని మేము తినం అని నిరాహార దీక్షలు చేయాలి. ఒకేసారి 100 మంది ప్రాణాలు విడుద్దాం. ఇప్పుడైనా ఈ కల్తీ ఆహారం అనేది ఆకుండా ఉండదమ్మా. ఒక్కడితో ఇది నీకు సాధ్యం కాదు నాన్న. అమ్మా, ఒక్కడనుకొని తిరగబడితేనే కొన్ని 100ల మంది తయారయ్యి పోరాడి తెచ్చుకున్న స్వతంత్రం మన భారతదేశంది. ఒక్కడి వల్లనే అమ్మా మహాభారత యుద్ధం కూడా మొదలైంది. మన ఇంటికాడ తినడానికి తిండి లేదని బడిలో తినడానికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ అంతా కల్తీ ఆహారం పెడుతున్నారమ్మా. అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని గొంతులో తెలియాల్సి వస్తుందమ్మా. ఆకలిగా ఉందమ్మా, కానీ తినడానికి సరైన ఆహారం లేదు. ఏదో ఒకటి తినాలి నాన్న, తినకపోతే ఎట్లా చెప్పు? ఏం కాదులే నాన్న. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. నా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న ముసలోళ్ళయ్యారని అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకి నేను తీసుకుపోయేదాన్ని. కానీ ఇప్పుడు నా పిల్లల్ని అనారోగ్యంగా ఉన్నారని నా తల్లిదండ్రులు వైద్యశాలకి తీసుకుపోతున్నారు. ఇక్కడ దాకొచ్చింది ఏందో ఈ కాలం. ఈడేం చేస్తుండు లోనా? నానా నానా, ఏంటి వీడు ఇంట్లో తలుపులేసుకొని? నానా నానా, డానియల్ డానియల్ డానియల్, నానా నానా నానా.
నన్ను క్షమించు. నిన్ను బాధపెట్టి నేను వెళ్తున్నాను. నేను ఇలా ఆత్మహత్య చేసుకోవడం గల కారణం ఈ భూమి మీద జరుగుతున్న కల్తీ వలన. నీ కొడుకు పడిన బాధ ఇంకెవరూ పడొద్దని నేను ఇలా చేసుకున్నా. నా చావుతో మీరు ప్రారంభించండి, పోరాడండి, కోట్లకి వెళ్ళండి, గెలిచేదాకా పట్టు విడవకండి. ఆహారాన్ని కల్తీగా చేస్తున్న కుక్కలకి శిక్ష పడేలాగా చెయ్యండి. అమ్మా, ప్రతి కొడుకు తన తల్లి కోరిక తీరుస్తాడు. నువ్వు నా కోరిక తీర్చవా అమ్మా? ప్రతి చిన్న పిల్లలకి జబ్బు చేస్తుంది, వాళ్ళ ప్రాణాలు కాపాడమ్మా. నా కొడుకు జరిగినట్టు ఎవరికి జరగకుండా ఈ ప్రపంచంలో నేను పోరాడతాను. చివరికి అమ్మ ప్రొమ్ము పాలని కూడా కల్తీ చేస్తారమ్మా ఈ లోకం. పోరాడదాం పోరాడదాం ఆగేదాకా పోరాడదాం. 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 పోరాడదాం పోరాడదాం. కల్తీ చేసేవాని శిక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి. అందరి కడుపులు సల్లంగా ఉండాలని నీవు నా కడుపు గలవటం న్యాయమా అన్యాయమా? అందరి తల్లులు సంతోషంగా ఉండడానికి నువ్వు చేసిన న్యాయమా? ఈ అమ్మకు చేసిన అన్యాయమా? అందరి కోసం న్యాయం చేయటము నాకు సంతోషమే. నువ్వు చేసినది గొప్ప పనని తల్లి ఆలోచన గుండెకే నిలిచిపోతుంది. నువ్వు చేసిన తప్పులు ఏమీ లేవురా కొడుకా, నువ్వు చేసిన పని గొప్పదని తల్లి తెలుసుకుంటాది రాటనేలో. ఫర్ ఎగ్జాంపుల్, నీకు జ్వరం వచ్చిద్ది, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ నీకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకో, నీకు త్వరగా జ్వరం తగ్గిద్ది అంటాడు. కానీ ఆ ట్యాబ్లెట్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి నీ జ్వరాన్ని తగ్గించిద్ది, 2 ఇంకో రోగాన్ని సృష్టించిద్ది. ఆఖరికి డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ కూడా కల్తీయే.